చేసి ఓగుండగా వస్తాను అందరూ ఒకరే ఒక్కరు ఓగుండం అంటాను లోకాల దగ్గర కైలేస మార్గం ఒక్కరు ఒక నీరే కారబట్టి తమ్ములాల అచ్చార కన్నీర బుచ్చార కన్నీర గణేష్ కన్నీర పరదేశ కన్నీర ఎవరే కన్నీర తమ్ముడో అన్నా లోకాల శంకర నా రోషమల్ల నిర్వోషమల్ల నార్వోషమనివి బండ కింద ఉన్న కప్ప మాండదరికి అన్నం పెట్టాధిపతి తాతవు లోకాల శంకరునివి లోకమ చీమ చిట్టుకోన నీకే తెలుస్తుంది పాము పుట్టుకోన నీకే తెలుస్తుంది అన్నయ్య ఏదైనా కానీ నీకే తెలుస్తాయి కాబట్టి మాకేం తెలుస్తాయి అన్నయ్య పసరు వ్యక్తి సుత్త శంకరుడు ఈనాడు టీవీలో బొమ్మ కనబడుతున్నారు ఒక శంకరుడు చేతులు వైకుండా కనబడుతుంది తమ్ములాల చిలకమోని భర్త వేలే రాజు చిలకమోని మహారాజంగా అతని భార్య సీతాదేవి కోరిక దాకా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఎత్తపోయే కొడుకులు మరి బిడ్డ లేదని పోయే తమ్ముడా చిన్న భార్య భర్తల పానాలు వెళ్ళిపోతే మన గుళ్ళు పానాలు పోయేది ఉంటే అగో మన గుళ్ళు నీ సోలు గుళ్ళు కౌసోలు గుళ్ళు అయితే అని చెప్పి అప్పుడు భగవంతుడు సంగమయ్యే వేసుకోని అవతారం వేసుకో శంకర కైలేస మానవ భూలోక నగరం పోతా అని 63 కాలకము అయ్యా నాయనా నేను గుళ్ళె పూజ చేస్తుంటే నువ్వు గుడి ముందు గంట కొట్టి నేను చేసేది పూజ నువ్వు భంగం చేసినావు అయ్యా నీది ఊరు ఎక్కడ పల్ల ఎక్కడ ఏ రాజ్యం ఏ దేశం ఉండాలి అయ్యా అయ్యా సంగమయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా
నా ఎందుకంటే వేరేది నా పేరు ఒక దేవ సంగమయ్యరే అమ్మా దేవరాని నా ఊరు నా పల్లె ఇక్కడ ఎన్ని కొండవేల ఒక దేవ సంగమయ్య అబ్బా ఈ పాల్గొండ కుళ్ళల్లా ఏ మొరగొట్టుకుని ఏ వెనుకలు వస్తాను మా దంగు లేక వస్తా దండలేక వస్తా పది లేక పదలేక వస్తావా ఎందుకు వచ్చినావు అమ్మాయి ఇంటి బంగారం లేక గుడికాడికి రాలేదు నా గ్రామానికి చిరిగమోని భర్త నా భర్త పేరు చిరిగమోని మహారాజు నా పేరు సీతాల దేవినే అగో డబ్బు దాన్ని బయటపడదు ఎంటి బంగారం ఏముండబడదు ఎంతమంది పాటు మీద బల్ల మంది ఎక్కుతుడు ఎన్ని వాళ్ళు దిగుతున్నా వచ్చినాడు మధు రాజు మధు రంగు మంది ఇద్దరు కూడా పుట్టడి కూడా కావాల తిరిగి కూడా కలవైన కూడా నాకు కలిగే ఉన్నదయ్యా కొడుకు భాగ్యం ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సూర్యవతి రాజు కొడుకులు పెళ్లి చేశారు పెద్ద కొడుకు బాలవతి చిన్న కొడుకు పూలవతి అవి కొడుకులు కోడల్లో ఉండగా బిడ్డ కావాలని కోరిక కలిగింది బిడ్డ కూడా దేవుడు పూజలు చేసే పండుగ భగవంతుడు మొక్కిన రాయగలను మొక్కిన ఇటువంటి పచ్చల ముఖ్యం కనబడితే పరమేశ్వరుడు మొక్కిన అయ్యా దేవుడు మెచ్చలేదే ఎన్ని దేవుడు పూజలు చేసి ఆడపిల్ల సంతానం కలగలేదు ఈ పాడబడ్డ గుళ్ళల్లో పూజ చేస్తాను కంటేనేమో బిడ్డని ఆడాలి లేకపోతే గుడి ముంగడ లింగం ఉన్నది మా భార్య భర్తలు ఇద్దరు ఏకమైక లింగానికి మా తల్ల వలగొట్టుకొని మా ప్రాణం తీసుకుంటామనుకున్నామయ్యా ఇంతలో నువ్వు వచ్చి మా పూజ భంగం చేసి మమ్మల్ని రక్షించిన తండ్రి తల్లి దేవరాని 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 అయ్యా నీ వందల బిడ్డలు లేదు అన్నోళ్ళు ఎంత చాలా బాబాత్తులేను తల్లి సీతాదేవి ఒకవేళ నీకు బిడ్డ బలం ఇవ్వకపోతే ఏమంటావు దేవుడా నీ గుళ్ళ వాళ్ళు నీ గుళ్ళ దుమ్మంటావా కలిగే ఉన్నది కానీ ఎండకాల కారణం ఉంటుంది మరి ఎండకాల మలుపు ఉంటుంది అయ్యో నారాయణ ఓ తల్లి సీతాదేవి అయ్యా నీకు బిడ్డ కన్నా ముందు నీకు మళ్ళీ కొడుకు బలం ఉందే రామ కొడుకు బలం ఉన్నది కొడుకుతో ఎలాంటి ఆపద లేదు కొడుకుతో ఎలాంటి కష్టం లేదు కొడుకు ఉంటే కలగంట కదా నీకు బిడ్డ ఉంటుంది మరి బిడ్డతో ఏనాడు సాగుకుండా ఉండవే అమ్మ నీకు బిడ్డ పుట్టినాక అవన్నీ బిడ్డ పుట్టినాక 21 రోజుల తేగమ్మా బిడ్డ యొక్క సాగు రోజుకో బిడ్డ యొక్క పేరు రోజుకోవే బిడ్డతో పాటు సాగుగా ఉన్నది వాళ్ళు గొప్ప కూడా సంతానం ఇస్తా లేదంటే నవ్వా నీళ్ళంతా బిడ్డ ఎంతో మంది ఉన్నారు ఎవరికన్నా ఇచ్చిపోదని భగవంతుడు నీకు సంతానం ఉన్నదంటే తల్లి ఎంతో సంబరపడ్డది సంతానం అంటే సంబరపడ్డది మరణ గండవలసరికి కా తల్లి గుండెలు కూలిపోతుంది కార్యాలు చల్ల అంటే కవ్వా అయ్యా ఓ దేవ సంగమయ్యా ఓ నాయనా ఓ దేవ సంగమయ్యా ఓ నాయనా నోటి కుంటనాడి సంగమయ్యో
కన్నో బిడ్డని అంట ముగ్గురు కొడుకులు అయితే ఏ కన్నం లేదన్నో బిడ్డ పుడితే మరణ కన్నం అన్నావు మళ్ళీ బిడ్డ పుట్టినాక కొడుకు పుట్టినాక 21 దినం తర్వాత నా ప్రాణం పోతే 21 దినం పిల్లలంటే కసి కాయలు పసిగూడలు గంటకోసారి పాలు తాగుతున్నా కొడుకు బత్తడు గంటకోసారి పాలు తాగుతున్నా బిడ్డ బత్తదయ్యా తండ్రి లెక్క కూడబుట్టిన గన్న లెక్క నీ తోటి చెల్లె లెక్క ఏ గండం లేకుండా దంగమయ్యా సంతాన ఓడి అత్తేమో అనుకున్నది సంగా నోటి గుంట మాట వచ్చిందంటే తప్పదు మాట అదైన ప్రాణం పోతుంది పగలైన ప్రాణం పోతుంది అంతకొచ్చిన గంట ఎన్ని గంతులు వేసిన తప్పదన్నారు నువ్వు చెప్పిన ప్రకారంగానే ఇవాళ సాగు గొప్పుకొని సంతానం అడిగి తీసుకుంటారు అన్నా అమ్మా మధ్యలోన మారి ఈసార పడతాను కా తల్లి సీతాదేవి దంగమయ్యను కూడా పోతే ఎట్లా ఉండనమ్మా 60 ఏళ్ళ పెద్ద మనిషి అవి ఇప్పుడు అప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు నాకు మళ్ళీ కొడుకు ఓ బిడ్డ పుట్టినాక దంగమయ్య అప్పటిదాకా బ్రతికే తెలియదు దంగమయ్య ప్రాణం పోయే తెలియదు ఒకవేళ నాకు కొడుకు బిడ్డ పుట్టినాక దంగమయ్య ప్రాణం పోలేక నా కొడుకు బిడ్డ ప్రాణం మారే పేరు పెట్టుకున్నాక నా ప్రాణం పోతే నా పిల్లలు పెరిగి పెద్ద పట్టుకొని గారి పట్టుకొని పోతాంటే అట్లా పోయే పిల్లలు ఎవరు అంటే చనిపోయిన సీతాల దేవి కొడుకు చనిపోయిన సీతాల దేవి బిడ్డ అంటే సచిన నా దేవి స్వర్గం అందుతుంది చెప్పిన ప్రకారంగా నేను అన్నమాట తప్పేదాన్ని కాదు అబద్ధం ఆడేదాన్ని కాదు చేతిలో చేసేది చెప్తారని అంతా నా ముందేసిన ప్రాణం ఏక తీసేదాన్ని కాదు రమ్మంటే పదమంటే ఎవరో నీతో వస్తుంది ఒకప్పుడు కాటల్ని సీతాలు సాగు గొప్ప సంతానం పడుకుంటున్నాను ఏనాడు సంగతిలో చేయబెట్టి మరి 2 పొలాలు చేతబట్టి 300 పొలాలు చేతబట్టుకోని తల్లి సీతాలు దోషులేసే ఫలం కాదు పొంగులేసే ఫలం కాదు ఒళ్ళేసే ఫలం కాదు కాకిపిల్ల కళ్ళ మూడి పెద్దపిల్ల నూరొట్టు ఫలగెత్తనాని మరి అప్పుడు కాస్తాలి నూరొడ్డి
సింగుల కింద వాడతారా మనిషి అచ్చిన దేవుడు నీకేమో ఇచ్చిన చెప్పు నువ్వు బట్టివి నాకేదో డౌట్ కాబట్టి అందువరకే అచ్చిన దేవుడు ఏమన్నా అని చెప్పి నేను చూస్తాన్నా అన్నాడండి ఏమన్నాడే అన్నాడండి ఏమన్నాడమ్మా అన్నాడు పోరా అన్నాడు పోరా అంటే అన్నాడు పోరా అంటే బాధపడకూర్రి పోరా అంటే బావా అన్నట్టు నా భార్య నన్ను కట్టేమిస్తుంది ఏ మంచి నేనంటే భయం ఉన్నదా నువ్వు అంటే నాకు చాలా భయం ఏ చదువు అయ్యో నడుస్తున్నా కదా ఏ చదువు అయ్యో వస్తున్నానండి చదువు అయ్యో వస్తున్నానండి చేసుకున్న భార్య అంటే ఎట్లుండాలనుకుంటున్నావు చేసుకున్న భార్య అంటే కాలుకేసిన చెప్పుకోలు ఉండాలి ఎత్త కాలుకు ఉండాలి ఇట్ట పలసకు ఉండాలి చేసుకున్న భార్య అంటే గస్సు 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 అనాలి ఏమనుకుంటున్నావు రా నా భార్యని ఎట్లా గస్సు అనిపిస్తే ఎక్కినా దాన్ని పోయి కరెంట్ వైర్ల నుంచి నడిపిస్తా ఏమనుకుంటున్నావు నువ్వు ఆ బంగ్లా నుంచి ఈ బంగ్లా దుంపిస్తా ఈ బంగ్లా నుంచి ఆ బంగ్లా దుంపిస్తా నీటి 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 ఎల మీదకి నడిపిస్తా దాన్ని మరి కథకంటే నా ఇంటికాడ కూడా గద్దు అనిపిస్తావా కథకాండేనా ఇంకా ఇంటికాడ అంటున్నావు ఇంటికాడ ఇంతకు మించి అంతకు మించి ఆ పైన 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 ఉంటదిగా అయితే ఇంటికాడ గద్దు అనిపిస్తావులే ఇంటికాడ ఇంతకు మించి ఆ పైన ఉంటది మరి మొన్న హైదరాబాద్ కథ పోవాలి మరి మీ అందరూ రెడీ నీ ఇంటికి వచ్చినాం కంప్లీట్ అయిందంటే బాత్రూమ్ ఉన్నదంటే స్టాండ్ వస్తాను నీ అనుకున్నాం మరి బాత్రూమ్ లోకి వచ్చే వరకు నీ పిల్లలు లంగలు విడుతున్నావు కదా ఓరి నీ అవ్వగా ఇంటికాడ లంగల వింటే ముచ్చలకి కథ కథ చెప్తావే ఓ నువ్వు లంగలకి ముందర కూర్చోలేకి అంటారు ఏందమ్మా నాకేమైనా ఎవరైనా తక్కువ అనుకుంటారా నాకేమైనా తెలివి తక్కువ అనుకుంటారా నాకేమైనా బుద్ధి తక్కువ అనుకుంటారా ఇగో నా పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది నా భార్య మొన్న డెలివరీ అయితే నాకు బిడ్డ పుట్టింది నాకు బిడ్డ పుట్టినాక నా భార్య పెద్ద ఆపరేషన్ అయ్యే దానికి పెద్ద ఆపరేషన్ అయ్యి కుట్లు వేసుకొని ఉండే అది ఇట్లా బట్టలు వింటున్నట్టుంటే ఒక కుట్టు పేలైన ₹1,00,000 నీళ్ళు వేసుకున్నట్టే అని చెప్పి దాని బట్టలు వింటున్నా పైసలు కాపాడుకుంటాను మీరేమో పడుతుంది మొన్ననేమో నీ భార్య లంగలు విండు రేపు ఈ హిందుస్థల లంగలు విండు ఈ ఊరల లంగలు నీ వింటానే నాకేం అవసరమే అయినా కానీ మనిషి నేనంటే నీకు భయం ఉన్నదా నువ్వు అంటే నాకు చాలా భయం ఉన్నది అయ్యా ఎక్కడ ఉన్నదమ్మా ఇక నువ్వు అంటే నాకు భయము లోపలున్నది భయం ఉన్నదంటే ఏమంటా తింటానవా లోపల భయం అక్కడ ఉంటాయే అన్నీ ఉందయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తుంది భయం అది భయపెట్టినప్పుడే అంతేనా? భయపెట్టినప్పుడు వస్తుంది అయితేనా అయితే కానీ దేవుడు సంతానం ఇచ్చి నన్ను నాకు సంతోషం అనిపించింది ఇంటిలో వీళ్ళకి వెళ్ళిపోదాం పదమ్మా ఎట్లా పోతున్నారు అగో చిన్న దోరా బంగుల కాడ చిన్న దోరా బంగుల కాడ చిన్న దోరా బంగుల కాడ
నిన్ను గర్వక గడియాలుండా మాటలేలా నిన్ను చూడక గడియాలుండా మాటలేలా నిన్ను చూడక గడియాలుండా రోజు కలిస్తే మా ఎండలు రోజు కలిస్తే మా ఎండలు మనలాడుతారు రోజు కలిస్తే మా ఎండలు మనలాడుతారు రోజు కలిస్తే మా ఎండలు నీ అన్నలు నా బామర్దులు నన్నేమంటారే నీ అన్నలు నా బామర్దులు అయ్యో నన్నేమంటారే నీ అన్నలు నా బామర్దులు మూల మలుపుత వరగాడ ముచ్చట పెట్టకురా మూల మలుపుత వరగాడ ముచ్చట పెట్టకురా మూలమల పూత వరగాడ రవరాజు తిరగబోయిన మహారాజు భార్య దొరకని ధరాధర ధరాధర వాడు తిరగబోయిన పట్టవచ్చడమ్మ మరి ఎట్లా వదిలిపెట్టిండు బల్లలు పెట్టి బండ్ల తీసుకుపోయి బళ్ళలో వదిలిపెట్టిండు ఇంటి లోగిలకు ధరాధర వంటు రానే వచ్చిండు మామ సీతాదేవి రాజ్యం చిన్నపోతుంది దేశం చిన్నపోతుంది రాజా కచ్చేరి కాడికి వెళ్ళిపోతున్నా ఇంటిలో ఇల్లుండవమ్మా అని చెప్పి చూడు ఆనాడు రాజుగారి ఏడుగురు దాసి వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల భార్యను పెట్టి కచ్చిరిగాడికి వెళ్ళిపోయిందా నచ్చిన దాసి వాళ్ళ కళ్ళ తల్లి కష్ట ప్రాణాలు కలుపుకొని ఎప్పుడు లోగిల్ని నింపుకున్నారు ఆనాడు కా తల్లి సీతాలదేవి మరి అన్న లోపల పిండ రూపం అయితే తల్లుల నాభిలోన ఫలం నడుచుకుంటూ పోతున్నదాట ఒక్కొక్క రోజు కడుతుంది కన్న తల్లికి అన్నం లోపల పిండమైందన్నదవా మదన సుందరి సువర్ణవయ్యారి దేవుడిచ్చిన బలముద్యని కసిందోరే వయ్యారి మదన సుందరి సువర్ణవయ్యారి దేవుడిచ్చిన బలముద్యని కసిందోరే బోటి కూర మటన్ దాల్ చికెన్ లీడ కూర తీసుకుపోయి మోరిపొక్కలు వచ్చి రాబో రాజబాడుకు మోరిపొక్కలు వస్తే నాకేమొస్తుంది ఈ మోరిపొక్కలు వస్తే నాకేమన్నా వస్తుందా ఇవాళ అవుతానే చూడు
ఇంకా దొరసానికి అచ్చింది తాగుతా పిచ్చిదానా పోయి పోయి ఇక దొరసాన్ని తీసుకొని రామన్నాడు అంతేనా మరి దొరసాని డెలివరీకి వేస్తుంది మరి ఎమ్మడ పోయి మరి మంత్రసాన్ని తీసుకురావాలి